దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ ఉంటే సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారని జవాన్ రామస్వామి వాపోయారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే సైనికుడి భూమిని వీఆర్ఓ సోదరుడు కబ్జా చేశారు. ఇదే విషయంపై ఆర్టీఓ కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఓ రమేష్ ప్రోద్బలంతో తన బంధువుల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. సుక్క వెంకటయ్య అనేటైనా కట్ట చేయించుకున్నాడు. మేము ఊళ్ళో సర్పంచ్లను పిలిపించినాం, పెద్ద మనుషులు పిలిచినాం, అందరూ పిలిచినాం. నా జాగా నాదే, అది నా పూర్వీకుల నుంచి వచ్చిందని అంటాడు. అలా పూర్వీకులు వచ్చింది కాదు, ఉన్న కాగితాలతో ఉన్నాయి. ఇది పట్టుకుని మేము ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, ఆర్డీఓ తడిపోతాం కూడా. ఆర్డీఓ వాళ్ళ పై మాట్లాడి ఆయనకున్నది పచ్చిన వాళ్ళందరూ ఆయనకు 2 గుంటలు చేసేదాన్ని నిండుతుంది, మీరేం తిరుగుతారు ఆయన మమ్మల్ని బెదిరించిండు. మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళ జాగా వాళ్ళకు కంపల్సరీ పట్ట చేయాలి. దీని గురించి మేము అందరం సహకరిస్తాం. ఇది వాళ్ళదే భూమి, వాళ్ళకే పట్ట చెందాలని మేము అందరితోటి అన్నాం, చేసినాం. ఇప్పుడు మాట్లాడుతాం. ఇది కూడా రేవంత్ రెడ్డి దాకా చేరి ఈ కఠినమైన ఇటువంటి చర్యలు ఎక్కడ తలెత్తకుండా చూడాలని మేము కోరుతున్నాం. మా కొడుకు పోయి డ్యూటీలో పోయి ఇక్కడ ఏమవుతుందో తెలియదు అమ్మ. జాగా గురించి వీడియోలు పంపుతున్నా అందరికీ ఎమ్మెల్యేకి ఎంపీలకు అందరికి పోవాలి. ఎవరు చెప్తే ఏం లేరు, ఊళ్ళో పోయినా చెప్తే ఏం లేదు. నేను తిరిగినా వాళ్ళు తిరిగినా చెప్తే ఏం లేదు. నేను ఇప్పుడు అక్కడ ఉన్నా, నా పాన భయం ఉన్నది. మీరు అక్కడ నేను ఇక్కడ పంపుతున్నా అని పొద్దుగల 9 గంటలకు ఫోన్ చేసి మా కొడుకు ఎత్తికి మేము ఇక్కడ పరిశాన్ అవుతున్నాం. ఇక ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తే ఎవరు అవుతారు అని ఇది అవుతున్నాం. అందరు తిరిగినాం, దగ్గర తిరిగిన ఎవరికి కేర్ చేయలేరు, ఎవరు ఏమి మాకు చెప్పారు. ఇక అవుతుంది మీకు భూమి అన్నారు, ఎవరు చెప్పలేరు. మొత్తం ఏమున్నా అంత అవి ఇవి జలగడుతున్నాం. ఇక ఇది జాగ చేయంగా మాకు అవుతుందేమో, జాగా మాకే అవుతుంది కదా, అది పట్ట చేసుకున్నాడు మాకు తెలియదు. అది ఎప్పుడు పట్ట చేసుకున్నాడో, ఎప్పుడు ఎక్కించుకున్నాడో. రైతు బంధు వచ్చేటప్పుడు మేము చూసినాం సార్, అప్పుడు చూసినాం. అప్పటి నుంచే మేము చేస్తున్నాం. మా కొడుకు అక్కడ ఉండి మాకు భయం ఉన్నది. మా కొడుకు అక్కడ దూర దేశం ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి కూడా పంపించాలని అమ్మ అని అన్నాడు అని చెప్పింది. పొద్దున వచ్చి మాకు ఫోన్ చేసింది. పొద్దుగలనే రోజులే వాడు అక్కడ ఎడుతున్నాం, మేము ఇక్కడ ఎడుతున్నాము. అక్కడ భయం ఉన్నది మాకు. ఎక్కడ లేదు ఆధారం, మాకు మా జాగా మాకు కావాలి సార్ అని మేము అంత కోరుకుంటున్నాం. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదరిపల్లి, మండలం అక్బర్పేట్ భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, మన అమ్మ నాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు, దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.